హాయ్ హలో పీపుల్, నేనైతే ఇవాళ చికెన్ కర్రీ అయితే చేశానండి. ముందుగా బాండీ పెట్టుకొని బాండీలో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అలాగే మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని మనకు తగినంత పసుపు కూడా వేసేసుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెంగా అందులో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చెంచాడు సాల్ట్ వేసేసుకోండి. అలాగే మూత పెట్టేసుకోండి. కొంచెం మగ్గనిచ్చాక కారం వేసేసుకోండి. అలాగే కొంచెం మగ్గాక మసాలా కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. తర్వాత చాలా మగ్గనిచ్చాక లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ చాలా ఈజీ అండి. అందరికీ హార్డ్ అనుకుంటారు. సబ్స్క్రైబ్ చేసి